మీపై మీకు విశ్వాసం ఉంటే మీరు సాధించలేనిదే లేదు. మీకు మీ జీవితంలో మీరు ఎక్కువగా కృతజ్ఞతలు కలిగి ఉంటే ప్రతి దాన్ని ఆకర్షిస్తారు. అలా దేన్నైనా మీరు సాధించగలుగుతారు. ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న దాన్ని మీరు సులభంగా పొందాలంటే మీరు ప్రేమతో నింపుకోవాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అలా జీవించినప్పుడు మీ సబ్ కాన్షియస్ మనస్సు అంటే మన ఇన్నర్ చైల్డ్ మీరు ఏ విధంగా మీ ఆలోచనలని, భావనలను, మీ యాటిట్యూడ్ని దానికి చూపిస్తారో అది వాటినే అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ విశ్వాసం అంటే మనం ఇంకా చూడకుండానే దాన్ని నమ్మడం. ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని పొందటం. అలాంటి రిలాక్సేషన్ పరిస్థితుల్లో కూర్చొని కోరుకున్న దానికి కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు మీ జీవితంలో దేన్నైనా సాధించబడుతుంది. మీరు ఒకరి పట్ల నమ్మకంతో ఉన్నారు, లేకపోతే మీకు ఏదైనా చిన్న సహాయం చేశారు, మీరు కృతజ్ఞతలు చెప్పాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విశ్వాసం అంటే మనం ఇంకా చూడకుండానే దాన్ని నమ్మటం. విశ్వాసానికి బహుమతి ఏంటంటే నమ్మిన దాన్ని ఈ ప్రపంచం అనంత విశ్వశక్తి మన ఇన్నర్ చైల్డ్ ద్వారా మనకు అందిస్తుంది. మనం నమ్మినప్పుడు, అటువంటి చిరునవ్వుతో మనం చెలరేగిపోయినప్పుడు, ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని రిలీజ్ చేసినప్పుడు తప్పకుండా ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు. మనం ఇతరులకు ఇవ్వాలంట. మనకి చిన్న సహాయం చేసిన ఏదో ఒక రూపంలో థ్యాంక్ యూ చెప్పటం, ఒక గిఫ్ట్ ఇవ్వటం, బహుమతులు ఇవ్వటం, ఇది ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళ జీవితంలోకి లెక్కలేనన్ని వచ్చి పడతాయంట. అది కూడా ఇష్టంగా ఇవ్వాలి. ఇది ఇస్తే అది వచ్చిద్దని ఆలోచనతో ఇవ్వకూడదు. థ్యాంక్ యూ కూడా ఇష్టపూర్వకంగా చెప్పాలి. మాట్లాడటం కూడా మనసుతో మాట్లాడాలి, లోపల ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా. కేవలం కృతజ్ఞతలు అంటే ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ హృదయం అంతా ఉప్పొంగిపోతూ చెప్పాలి. ఇక్కడ మీరు సృజన ప్రక్రియను కలిగి ఉన్నారు, అంటే సృష్టించే శక్తిని మీరు కలిగి ఉన్నారు. అలాంటి సృష్టించే శక్తి మీలో సబ్ కాన్షియస్ మనసుకు ఉంది. మీరు సృష్టించడం ప్రారంభించినప్పుడు ఏదైనా అసామాన్యమైనటువంటి విషయాన్ని ఆకర్షించుకోవచ్చు. అంటే సాధ్యం కానిదంటూ లేదు. నిజంగా ఆ సాధ్యం కాని దాన్ని మీరు ఆకర్షిస్తే, దాన్ని అందుకున్నప్పుడు మీ శక్తి గురించి మీకు సందేహమే ఉండదు. ఇక్కడ మనకి ఏది చేసిన డౌట్ అనేది రాకూడదు. ఆ అనుమానం అనే జబ్బుని కోకట్ల వేళ్లతో తీసివేయాలి. ఇక్కడ లండన్లో ఒక అమ్మాయి ఒక క్లాస్ జాయిన్ అయింది మనతో. మన వీడియోలు చూసి చాలా ఇంట్రెస్ట్గా క్లాస్ అయినప్పుడు ఒక సరదాగా నాకు ఒకటి కావాలి సార్, అది మీరు చేయగలుగుతారా, అది నేను పొందగలుగుతానా అని అన్నప్పుడు, సరే మీరు ఏంటనేది చెప్పండి, అది నేను చెప్తాను అన్నప్పుడు తను ఒకటే చెప్పింది, నాకు లిల్లీ జాతి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అవి దొరకట్లేదు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అవుతుందా? అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను చేస్తున్నాను కానీ ప్రాపర్ వే నాకు అర్థం కాలేదు. కానీ మీ వీడియోస్ చూశాక నాకు ఎందుకో అంతకుతో నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను. ఒక 3 మంత్స్ నుంచి నాకు ఒక గురువుని పరిచయం చేయమని చాలా ఇష్టంగా ప్రతి రాత్రి నేను అడుగుతున్నాను. అట్లా అడుగుతుంటే 1 వీక్ నుంచి మీ వీడియోలు కనిపిస్తున్నాయి, నెంబర్ కనిపిస్తుంది. నాకు తర్వాత ఐడియా వచ్చింది కాంటాక్ట్ చేయాలని అని అన్నప్పుడు, ఆ పువ్వులు లిల్లీ జాతి పువ్వులు కంపల్సరీగా నాకు కావాలి, దొరకట్లేదు, అది ఎలా నేను ఆకర్షించాలి, క్లాసు చెప్పండి నాకు అని చెప్పేసి తను ఒక అపాయింట్మెంట్ తీసుకుని టైం కేటాయించుకుని చెప్పడం జరిగింది. ఆ పువ్వులను తన చేతితో పట్టుకున్నట్టు నేను న్యాచురల్గా ఆకర్షించమని చెప్పాను. అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాము, రిలాక్స్ అయ్యమని చెప్పాం. చాలా హ్యాపీగా ఆ మూడ్లోకి వెళ్ళాలి. అది ఎంతగా వెళ్ళాలంటే దానికి హద్దులు ఉండకూడదు, ఎల్లలు ఉండకూడదు. అటువంటి సంతోషాన్ని ముందు కలిగి ఉండాలి. ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి. తను చెప్తుంటే ఆశ్చర్యపోయింది. నేను పెద్ద పెద్ద గురువులు బాగా చెప్తారు అనుకున్నాను, మీరు చూస్తే
నేను చెప్పగలరా ఏంటి అని అనుకున్నాను, కానీ మీరు చెప్పిన తర్వాత చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనేసి తను చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉందన్నమాట చెప్తున్నప్పుడే కూడా. అంటే ఆ విధమైన ఫీలింగ్స్ని, యాక్షన్స్ని, అనుభూతుల్ని, ఆత్మానందంతో కూడుకున్నటువంటి పరవశించిపోయే ఆ అనుభూతులను తెలియచేస్తున్నప్పుడు తనలో వైబ్రేషన్స్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. అంటే అలా తను అనుకోలేదు. అంత వివరంగా తనకి చెప్తున్నప్పుడు చాలా సంతోషపడిపోయింది. నిజంగానే పొందినట్లుగా ఆ విధంగా తను ట్రైన్ చేసినప్పుడు, ఆ విధంగా తన ఊహలో రిలీజ్ చేస్తున్నప్పుడు, విజువలైజేషన్ ఎలా చేయాలో అంత డెప్త్లోకి తీసుకువెళ్ళి చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయిందనమాట. తనకు శరీరంలోని వైబ్రేషన్స్ పెరిగిపోయి ఆ క్షణంలోనే, ఆ చెబుతున్న సమయంలోనే తను అంత అద్భుతానికి రిలీజ్ అయిపోయింది. అంటే ఆ మనసు అంత అద్భుతంగా పరవశించిపోయింది. అంత స్పష్టమైనటువంటి విధానంతో చెప్పినప్పుడు తను అంతా మనసులోకి తీసుకుని కంటిన్యూగా 3 days చేసింది. 3 days చేసిన తర్వాత తన స్నేహితురాలి ఇంటికి ఆ డిన్నర్కి, భోజనానికి, లంచ్కి వెళ్ళాల్సి వచ్చింది తన ఫ్రెండ్ పిలిస్తే. అయితే తనకి స్నేహితురాలి ఇంటికి లంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ డైనింగ్ టేబుల్ మీద తన లోపలికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ఆప్యాయంగా హగ్ చేసుకుని లోపలికి పిలిచిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ డైనింగ్ టేబుల్ మధ్యలో దీనికి ఏదైతే కావాలో ఆ లిల్లీ పువ్వులు అనే పూల గుత్తుని పెద్ద మొత్తంలో అక్కడ ఉంచడం జరిగింది. ఆ వాసనకి తన ఇంట్లోకి ఎంటర్ అవగానే ఆ వాసన రావటం ఆ విధంగా తన మనసుకి తెలిసిపోతుంది అన్నమాట. అయితే తాను ఆ విషయాన్ని నేను విజువలైజేషన్ చేసుకున్నాను, ఇవి నాకు కావాలన్న విషయాన్ని తన ఫ్రెండ్కి చెప్పలేదు. అవి చూసిన తర్వాత కూడా చెప్పలేదు, కానీ మనసులో ఎంతో ఆనందంతో నిండిపోయిందన్నమాట. అట్లా ఆ టేబుల్ దగ్గర లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ విషయాన్ని కూడా తనకు చెప్పలేదు, నేను కోరుకున్నాననే విషయాన్ని కూడా. ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుని ఈవినింగ్ 4 o'clock వెళ్ళిపోయేటప్పుడు తను ఆ డోర్ దాకా వెళ్ళంగానే తన స్నేహితురాలు ఆ పూల గుర్తు మొత్తం తీసుకొచ్చి తనకి గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట. అంటే ఆమె చాలా హర్షాతిరేకాన్ని పొందింది. ఇలా కూడా మిరాకిల్ జరుగుతుందా? తన కోసమే ప్రత్యేకంగా తను తెప్పించింది, ఎక్కడి నుంచో ప్రత్యేకంగా తెప్పించింది. తనకి ఇష్టమని కూడా తనకి తెలియదు. ఎందుకో తనకి ఆ పువ్వులు ఇవ్వాలని తన ఫ్రెండ్కి అనిపించింది, తనకి ఇవ్వాలి అని చెప్పేసి. ఇట్లా ఈ రకంగా అద్భుతం జరిగేసరికి తనకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందనమాట. పెరిగిపోయి తను లండన్లో ఒక బిజినెస్ ఫ్యాషన్ ఉమెన్గా ఎదగాలనుకుంటున్నాను, నాకు ఆ కోరిక ఉంది అన్నప్పుడు దానికి ఒక స్పెషల్ క్లాస్కి ప్రిపేర్ అయిందనమాట. అట్లా ఆ క్లాస్ కూడా తనకి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఒక చిన్న ప్రయోగం సక్సెస్ అయ్యేసరికి నమ్మకం పెరిగింది. ఒక గురువు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఇంత చక్కగా ట్రైన్ చేశారని అనేక మంది స్నేహితులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నా గురించి చెప్పడం ప్రారంభించింది. అంటే తన ఆనందానికి హద్దులు లేవు. ఒక చిన్న ట్రిక్ అనమాట. అంటే అక్కడ ఆ అనుభూతులు, యాక్షన్స్, ఫీలింగ్స్, 5 సెన్స్ ఫీల్ అవటాలు, శరీరం అంత అద్భుతంగా పులకించిపోవటాలు, అంత న్యాచురల్గా రావటాలు, అవన్నీ కూడా అంత డెప్త్గా తీసుకువెళ్ళినప్పుడు తను ఆ విధంగా ఇప్పటి వరకు నాకు తెలియలేదు ఇలా చేయాలని, ఎవరు నాకు చెప్పలేదు, ఏవేవో విన్నాను కానీ ఇలా ఎవరు నాకు తెలియచేయలేదు, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియదు అని చెప్పి తన కృతజ్ఞతలకి ఎంతో ఇష్టంగా తన కృతజ్ఞతలు చెప్తూనే ఉంది కొన్ని రోజుల పాటు. అయితే ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి, అంత ఆనందపడింది అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, మీకేం కావాలో మీ మనసు దాని మీద ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి. మీ ఊహే సృజనకు ప్రారంభం. మీరు కోరుకున్న దాన్ని ఊహిస్తారు, ఊహించిన దాన్ని కోరుకుంటారు, చివరికి మీరు కోరుకున్న దాన్ని సృష్టిస్తారు, పొందుతారు. ఇక్కడ ఇవ్వండి, పుచ్చుకోండి. మీకు గుర్తుంది కదా ఆకర్షణ సూత్రం ప్రకారం మీరు ఏది ఇస్తే దాన్నే అందుకుంటారని. ఆ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఒక అర్థంగా, ఒక ప్రతిధ్వనిగా, ఒక కెమెరాగా, ఒక కాపీయింగ్ మిషన్గా మీరు ఊహించాలి. మీలో ఆ వైబ్రేషన్స్, ఆ సీరియస్నెస్ రావాలి. సాధారణంగా బద్ధకంగా కోరుకుంటే అది అవ్వదు. ఊరికే ట్రై చేద్దామంటే అవ్వదు. విశ్వాసం ఉండాలి, నమ్మాలి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సూత్రాన్ని ప్రతిధ్వని అని ఎందుకన్నామంటే, ఈ కాపీయింగ్ మిషన్ని అంటే మనం బయటకు ప్రసారం చేసేదే మళ్ళీ ఒక ప్రతిధ్వనిలాగా అందుతుంది.
మన శరీరంలోని ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందంతో కూడుకున్నటువంటి ఆలోచనలు నింపి, అంత అద్భుతమైన ప్రేమను నింపి, తద్వారా మన కోరికలను బయటికి రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రతిధ్వని బయటికి ప్రసరించి విశ్వంలోకి వెళ్ళి అద్భుతంగా తరంగాలు చేరుకుని మళ్ళీ ఒక ప్రతిధ్వనిలాగా తిరిగి మనకి అందుతుంది. ఆకర్షణ సూత్రం ఒక కెమెరా లాంటిదని ఎందుకన్నామంటే, ఒక కెమెరాను మీరు ఎంత అద్భుతంగా ఉపయోగిస్తారో అంత టెక్నాలజీతో దాన్ని తయారు చేసినప్పుడు దానికి సంబంధించి మనకి ఎన్నో అత్యంత అద్భుతంగా ఫోటో కనిపిస్తుంది, లేదా వీడియో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో దాని మీద అత్యంత శ్రద్ధతో చెప్పాలి. అంటే శ్రద్ధను చూపించాలి, శ్రద్ధతో చేయాలి. విజువలైజేషన్ కానీ, ఆలోచించడం కానీ, భావించగలగటం కానీ, యావత్తు సృష్టిపై మీకు ఆధిపత్యం లభించాలంటే మీరు ఆ విధంగా కృతజ్ఞతలు నింపుకోవాలి ముందుగాని. కృతజ్ఞతలు లేకుండా ఏది కూడా మన జీవితంలోకి రాదు. ప్రేమ ఎంత వేగంగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి మీరు కృతజ్ఞతలు చూపించాలి. కృతజ్ఞతలు లేనిదే, అంటే మనకు ప్రేమ పెరగాలంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ ఇంట్లో మీరు ఉపయోగించుకున్న ప్రతిది కావచ్చు, కొందరు తెలియక దానికి ప్రాణం ఉంటుందా ఏంటని చెప్పి ఆ వస్తువుని ఇసిరేస్తూ ఉంటారు, లేకపోతే దాన్ని తోసేస్తూ ఉంటారు. అంటే రెస్పెక్ట్ లేకుండా ఒక చైర్ని కూడా బలవంతంగా లాగేస్తూ ఉంటారు భూమికి, ఆ నేలకి సౌండ్ వచ్చేలాగా. అలా ప్రతి దాని పట్ల రెస్పెక్ట్ లేకుండా ఆ చైర్కి ప్రాణం ఉంటా ఏంటిదండి, భలే చెప్తున్నారు మీరు అనుకుంటారు. మీకు అది తెలియదు కాబట్టి మీరు అలా ఆలోచిస్తారు. ప్రతిదీ కూడా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. చిన్న ఇసుక రాయితో సహా ప్రతిదీ విశ్వం, అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఉపయోగించుకున్న దానికి థ్యాంక్ యూ చెప్పి చాలా శ్రద్ధగా ఇష్టంగా దాన్ని పక్కన పెట్టాలి. లాక్కి వెళ్ళిపోవటం, ఇసురు పడేయటం ఇలాంటివి చేయకూడదు. మీకు అలాంటివే తిరిగి వస్తాయి, మళ్ళా దాన్ని ఉపయోగించుకోలేరు, ఉపయోగపడదు కూడా. అది మీరు మార్పు చెందాలి. ఊహా కల్పన అంటే మనం ఊహలకి ఈ ప్రపంచాన్ని ఒక కాన్వాయ్ లాంటిది అనమాట, కాన్వాస్ లాంటిది. అక్కడ మీరు గాఢంగా కోరుకునేది, ప్రేమించేది ఒక సానుకూలమైన విషయం దేని గురించి అయినా ఊహిస్తూ ఉంటే మీరు ప్రేమ శక్తిని వశపరుచుకున్నట్టు. అంటే ఆ ఊహ రావాలంటే ఆ శరీరంలో ఉన్నటువంటి నిరాశ, ఆ బాధ, ఒత్తిడి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి ఎప్పుడు వెళ్తుంది? ఒక గురువుని సంప్రదించినప్పుడు, మీకున్న ప్రాబ్లం చెప్పినప్పుడు దానికి సొల్యూషన్ పొంది దాని నుంచి బయటపడిన తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అప్పుడు మీకు ఆ ఊహలు ఎలా వస్తాయి? రావు. ముందు అది పోవాలి. ఆ బ్లాక్స్ అడ్డుకుని మీ జీవితంలో రావాల్సిన డబ్బు, సంపదని, ఇంకా మీ జీవితంలో కోరుకున్న జాబుని, మీ లైఫ్ స్టైల్ మారిపోవటాన్ని అన్నిటిని అడ్డుకుంటున్నాయి అవి. డబ్బు రాకుండా, మీకు అనారోగ్యం పోకుండా, కోరుకున్న ఏది అట్రాక్ట్ అవ్వకుండా మీకు అన్ని దూరం అవుతున్నాయంటే కారణం ఏంటి? మీకు బ్లాక్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ బ్లాక్స్ అడ్డుగా ఉండి ఫ్రేమ్లుగా ఏర్పడి మీరు దేన్ని అట్రాక్ట్ చేసినా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆ విధమైన కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఉండనీయకుండా ఆ బ్లాక్స్ చేస్తున్నాయి. వాటికి ఏం చెప్పాలి మనం? మీకు కుదిరితే మీరు గురువుని సంప్రదించాలి, లేకపోతే మీరు స్వయంగా చేసుకోవాలంటే మరి అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆలోచన రాదు, చేసుకోవటం కూడా రాదు. ఆ బ్లాక్స్ క్లీన్ చేసుకుని ఆ ఉపనూపను బ్లెస్సింగ్స్ పొంది హీలింగ్ పొందినప్పుడు మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది. ఆ మైండ్ ఫ్రీ అయిన తర్వాత మీరు మనసు పెట్టగలుగుతారు. ఇక్కడ మనసు పెట్టకుండా ఏది రాదు. అంటే మీరు కోరుకునే విషయాలు ఏదైనా సరే మీకు సులభంగా లభించాలంటే ముందు మన మనసు దాని మీద కేంద్రీకరించాలి. కేంద్రీకరించలేకపోతున్నాం కదా నెగిటివ్ బ్లాక్స్ వల్ల. అప్పుడు అదేమవుతుంది? రావు, లేట్ అయిపోతూ ఉంటాయి. మీ దగ్గర మీరు కోరుకున్నది ఇదివరకే ఉంది అని మీరు నమ్మాలి. ఆల్రెడీ ఉన్నట్టుగా ఈ విశ్వాన్ని, సబ్కాన్షియస్ మనసుని, ప్రపంచాన్ని నమ్మించాలి. ఆ రూపాన్ని మీరు ఇవ్వాలి, ఆ ఇమేజ్ని తయారు చేయాలి. మీరు ఒక విజన్ బోర్డు పెట్టుకోవాలి. వీలైతే మీ బెడ్రూమ్లో బెడ్కి ఎదురుగా గోడకి ఒక విజన్ బోర్డు పెట్టుకుని మీరు ఏ జాబ్ అయితే కోరుకున్నారో ఆ కంపెనీతో సహా ఒక ప్రింట్ని రాసుకుని, లేదంటే ఒక పేపర్ మీద రాసుకుని అది పొందినట్లుగా మీ కళ్ళకు కనిపించాలి. అలాగే మీకు డబ్బు ఎంత కావాలో ఈజీగా పొందినట్టుగా ఆ డబ్బు ప్రింట్ని అక్కడ మీరు ఇమేజ్ని తగిలించుకుని థ్యాంక్ యూ అని చెప్పి అది పొందినట్టుగా అక్కడ చూస్తూ ఉండాలి. అదే కారు అయితే కారు. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి,
ఇంకా మీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అది నెరవేరాలంటే ఆ విజన్ బోర్డ్ తయారు చేసుకుని అక్కడ పిన్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి, మీ కోరికలను చూస్తూ ఉండాలి. మీరు ఎంతగా బలంగా కోరుకుంటారో, మీరు ఎలాంటి కోరికను ఊహించినా సరే అది ఆల్రెడీ నా దగ్గర ఉందని ఆ కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టుగా, ఒక బజార్కి వెళ్ళినట్టుగా, ఒక సినిమాకి వెళ్ళినట్టుగా, లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ అంతా కలిసి మరొక పెళ్లికి వెళ్ళినట్టుగా, ఒక ఊరు వెళ్ళినట్టుగా, టూరిజం వెళ్ళినట్టుగా రకరకాలుగా మీరు ఊహించుకుంటూ అవన్నీ కూడా మైండ్లో ప్లే చేయాలి. అద్భుతంగా ఆ విజువలైజేషన్ మీరు చేయాలి. అది ఎంత బాగా చేస్తారో ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని అద్భుతంగా రిలీజ్ చేయాలి. ఆ కలర్తో సహా చూడాలి. అది ఏ బ్రాండ్, ఎస్యూవినా, నార్మలా, దాని నెంబర్తో సహా ఉంచుకోవచ్చు. మీరు అంత స్పష్టంగా మీ మదిలో చూడాలి. చూసినప్పుడే అది మీ కళ్ళ ముందు ఉంటుంది. ఆ తర్వాత నమ్మాలి. నమ్మకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం లేకపోతే చేసేసాను అది చూసుకుంటుందంటే రాదు. ఇక్కడ మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా ఉన్నట్లు ఊహించుకోవాలి. మీరు కోరుకున్నవన్నీ అంత నిజాయితీగా, అంత శ్రద్ధగా, ఇష్టంగా మీరు ధ్యాస పెట్టాలి. ప్రతిరోజు ఊహలకి రెక్కలు విప్పండి. మీ మానవ సంబంధాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నట్లు ఊహించండి. మీ ఉద్యోగంలో హఠాత్తుగా మీకు పదవి లభించినట్లుగా, శాలరీ ఇంక్రీజ్ అయినట్టుగా, ఇంకా పై పోస్ట్ మీకు వచ్చినట్లుగా ఇట్లా అందమైన కలలు కనాలి. మీరు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టేంత వరకు రేపటి ప్రపంచాన్ని సృష్టించడం పనిలోనే ఉండాలి. ఎక్కడ కూడా అశాంతి ఉండకూడదు. నా వల్ల కాదు అని అనకూడదు. నా వల్ల ఏదైనా సాధ్యమే. నేను ఇక్కడ జన్మ తీసుకున్నానంటే ఈ ప్రపంచంలోని ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసే శక్తి నాకుంది అని మీరు నమ్మాలి. ఆ నమ్మకాలన్నీ మీకు రావట్లేదా? గురువుని సంప్రదించండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫస్ట్గా ఏంటంటే కొంతగా మీకు అర్థం కాదు. ఒక వీడియో చూసినా సరే ఈ డెప్త్లోకి వెళ్ళాలి. అంటే ఒక వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ ఏంటనేది గురువు తెలుసుకున్నప్పుడు ఆ ఒపోనొపోనో ద్వారా హీలింగ్ చేసి మీకు అవన్నీ పోయేలాగా క్లీన్ అయిపోయి మనసు తేలికైపోయినప్పుడు మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. చాలా నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తికి వెంటనే సబ్జెక్ట్ చెప్పేస్తే అర్థం కాదు. ముందు దాన్ని పోగొట్టాలి. అది పోగొట్టడానికి హీలింగ్ చేయాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఆ విధంగా ట్రైన్ చేయాలి. అప్పుడు నార్మల్ స్టేజ్కి వస్తారు. ఆ తర్వాత ఈ ప్రేమ శక్తిని నింపాలి. ఇక్కడ చాలా వరుసనే ఉంటాయన్నమాట. అది మీకు ఆ క్లాస్లో మీకు పర్సనల్గా చెప్పేటప్పుడు అర్థమవుతుంది. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఆ సంభాషణలో మీకు ఇవ్వటం జరుగుతుంది. మీ ఆలోచనల్లో మీ ప్రేమ భావాన్ని నింపాలి. అక్కడ మీరు ఉపయోగించే ప్రతి దాన్ని సృష్టించాలి. రేపటి రోజున మీకు ఎలాంటిది కావాలో అలా మీరు ప్రతి దాన్ని ఉన్నట్లుగా ఆల్రెడీ అనుభవిస్తున్నట్లుగా ఆ ధ్యాస అంత స్పష్టంగా మీరు పెట్టాలి. మీరు ఎంచుకున్న మార్గాన వెళ్ళండి. మీ నమ్మకమే, మీ విశ్వాసమే మీకు పరిపూర్ణతను చేకూరుస్తుంది. ఇక్కడ ఆకర్షణ సూత్రం ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ పుట్టింది అత్యద్భుతంగా జీవించటానికి. మీరు ఇలా చెప్పండి, మీ దగ్గర డబ్బు కొరత ఉందా? మీ హృదయం మీద చేతులు పెట్టుకొని ప్రేమతో డబ్బుని ప్రేమిస్తున్నానని చెప్పండి. డబ్బు పట్ల గతంలో లెక్కలేనితనంగా మాట్లాడి ఉంటే, ఇసిరి పడేసి ఉంటే, ఆ డబ్బే మానవ సంబంధాలను చెడగొడుతుంది, లేకపోతే ఇబ్బందులు సృష్టిస్తుందని ఇలాంటి మాటలు విని ఉంటే క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ఇలా చెప్పండి, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, నేను డబ్బుని ప్రేమిస్తున్నాను. నేను ఆ డబ్బుని చాలా తెలివిగా వేస్ట్ చేయకుండా పనికి వచ్చేటట్టుగా అద్భుతంగా మంచి మంచి ఆలోచనలతో ఆ డబ్బును ఉపయోగిస్తాను, న్యాయబద్ధంగా వాడతాను. నా జీవితంలో డబ్బు ప్రవాహం నిరంతరం ఉంటుంది. నేను డబ్బుని చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఖర్చు చేస్తాను. అట్లా ఖర్చు చేయటం వల్ల నా జీవితంలోకి ఒక ఉప్పెనలాగా అనేక వందల రెట్లు, వేల రెట్లు పెరిగి నా జీవితంలోకి తిరిగి వస్తుంది. డబ్బు చాలా మంచిది. డబ్బు ఎనర్జీని ఇస్తుంది, డబ్బు శక్తినిస్తుంది, ఎంతో మంచిది. పుష్కలంగా ఒక హిమ ప్రవాహంలాగా ధనం నా వైపే ప్రవహిస్తూ ఉంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగాను మానసికంగాను సుఖపడుతున్నందుకు ఆ అనంతమైన విశ్వశక్తికి, నాలోని ఇన్నర్ చైల్డ్కి, ఈ డబ్బుకి, ఈ ప్రపంచానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఆ విశ్వశక్తితో మమేకం అవ్వండి. ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు,
నీకు నా కృతజ్ఞతలు. ఈ దివ్యమైన భూమి మీద నాకు జన్మనిచ్చి నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా కోసం విశ్వం, ఆ మహోన్నతమైన శక్తి తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. ఈ ప్రపంచాన్ని, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను, పంచభూతాలను, ప్రకృతిని, డబ్బుని, సంపదలను, సమస్తాన్ని చైతన్యపరుస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. కృతజ్ఞతలు మీ జీవితంలోకి ఎన్నో తీసుకొస్తాయి. థ్యాంక్ యూ.